హాయ్ ఫ్రెండ్స్! ఈరోజు మనం జావాస్క్రిప్ట్‌లో యారో ఫంక్షన్ వర్సెస్ నార్మల్ ఫంక్షన్ అంటే ఏంటో చూద్దాము. వాటి మధ్య డిఫరెన్సెస్ ఎలా ఉంటాయి అని చెప్పేసి ఒక సింపుల్ ఎగ్జాంపుల్‌తో మీకు స్టెప్ బై స్టెప్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాననమాట. ఫస్ట్ నార్మల్ ఫంక్షన్. నార్మల్ ఫంక్షన్ చూసినట్టయితే మనకి ఫంక్షన్ సమ్ నంబర్స్ అని చెప్పేసి ఒక ఫంక్షన్ నేమ్ తీసుకున్నాను. అందులో ఏ, బి అని చెప్పేసి 2 పారామీటర్ తీసుకున్నాను. మనం ఈ ఫంక్షన్ ఏం రిటర్న్ చేస్తుంది? ఏ ప్లస్ బిని రిటర్న్ చేస్తుంది. అంటే మనం ఏ ప్లస్ బిని ఏం చేస్తున్నాం? సమ్ చేస్తున్నామన్నమాట. ఇది ఫంక్షన్ సమ్ నంబర్స్ అని చెప్పేసి మనం రాసిన తర్వాత ఏం చేస్తుంది దాన్ని కాల్ చేస్తాం. ఎక్కడ కాల్ చేసాము? కన్సోల్‌లో మనము సమ్ నంబర్స్‌ని కాల్ చేసాము. ఆర్గ్యుమెంట్‌గా ఏమి ఇచ్చాము మనము? 2, 3 ఇచ్చాము. ఇక్కడ ఏబీ అని చెప్పేసి 2 పారామీటర్స్ ఇచ్చాం కదా! వాటిని ఆర్గ్యుమెంట్‌గా మనం వాల్యూస్‌ని ఏం పాస్ చేసాము? 2, 3 అని చెప్పేసి పాస్ చేసాం. పారామీటర్స్ అంటే ప్లేస్ హోల్డర్స్ అనమాట. ఆర్గ్యుమెంట్స్ అంటే వాల్యూస్. ఇలాగ మనకి చేసినాము. ఇప్పుడు మనం దీన్ని రన్ చేసి చూసినట్టయితే మనకి 5 వచ్చింది. దీనికి 5 వచ్చింది. అంటే ఇది నార్మల్ ఫంక్షన్ ఎంత మనకి ఇలా కోడ్ అనేది స్టెప్ బై స్టెప్ రాయవలసి ఉంటుందన్నమాట. నెక్స్ట్ మనకి చూసినట్టయితే యారో ఫంక్షన్. యారో ఫంక్షన్ అని చెప్పేసి ఇది కూడా మీకు తెలుసు ఆల్రెడీ. దీన్ని నేను రన్ చేశాను. దీనికి కూడా మనకేమవుతుంది? దీన్ని రన్ చేస్తే ఇది కూడా మనకి ఏమొస్తుందంటే మనకి ఆటోమేటిక్‌గా సేమ్ సేమ్ రిజల్ట్ అనేది మనకి ఇక్కడ 5 వచ్చిందనమాట. 5 వచ్చింది. సేమ్ రిజల్ట్ అనేది 5 వచ్చిందనమాట. అయితే మనకి దానికి డిఫరెన్స్ ఏంటంటే ముఖ్యంగా నార్మల్ ఫంక్షన్ అనేది హోస్టింగ్ బిహేవియర్‌ని కలిగి ఉంటుంది. అంటే జావాస్క్రిప్ట్‌లో మనకి ఫస్ట్ కాల్ చేసి తర్వాత మనం డిఫైన్ చేయొచ్చు నార్మల్ ఫంక్షన్. హోస్టింగ్ అనేది దీనికి అప్లై అవుతుందనమాట. కానీ ఈ యొక్క ఏదైతే యారో ఫంక్షన్ దానికి హోస్టింగ్ అనేది ఉండదు. ఆ ఫంక్షన్‌కి డిఫైన్ చేసిన తర్వాత మాత్రమే దాన్ని కాల్ చేయాలనమాట. ఇలాగా మెయిన్ కాజ్ అనమాట. ఇంకేంటంటే షార్ట్ కట్ అనమాట. యారో ఫంక్షన్ అనేది చాలా షార్ట్ కట్. మనకి 1 లైన్‌లోనే అయిపోయింది కోడ్ అంతా. చూసారా? చాలా సింపుల్‌గా 1 లైన్. ఇక్కడ మనకి 1, 2, 3 లైన్స్ 3 లైన్స్ రాయాల్సి వచ్చిందనమాట ఈ యొక్క నార్మల్ ఫంక్షన్‌లో. కాకపోతే మనం ఎక్కువగా ప్రెజెంట్ అయితే ఈ యొక్క యారో ఫంక్షన్ ES6 ఫీచర్ అయిన ఈ యొక్క యారో ఫంక్షన్‌ని మనం ఎక్కువగా వాడుతూ ఉంటాం అనమాట.